హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పాపకి బాబుకి స్కూలు కాలేజ్ లేదనమాట. అందుకే మార్నింగ్ ఇలా హాట్ వాటర్తో కూర్చున్నా అండి పీస్ఫుల్గా. ఈ వీడియోలో నేను అలోమ విలోమ ఎక్సర్సైజెస్ చేసి హార్మోన్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను, ఇంట్లో టిఫిన్ సెక్షన్, నిన్న చేసుకున్న పూజ వీడియో అన్నీ డీటెయిల్గా ఇచ్చేసానండి. హాట్ వాటర్ తాగేసిన తర్వాత ఆయన కోసం టీ అయితే పెట్టిచ్చేసానండి. అండ్ మార్నింగ్ టీ లేకుండా ఉండలేరనమాట. నేనైతే 2-3 టైమ్స్ హాట్ వాటర్ తీసుకున్న తర్వాత అప్పుడు పెట్టుకుంటానండి. ఇలా మార్నింగ్ ఎక్సైజ్, బ్రీతింగ్ ఎక్సైజు, వాకింగు అన్నీ ఒక 40 మినిట్స్ పెట్టుకుంటానండి. ఇలా అలోమ విలోమ పద్ధతి, ఒకవైపు నుండి గాలిని పీల్చుకుంటూ రెండో వైపు నుండి వదలాలండి. ఇలా 10 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవైపు నుండి గాలిని పీల్చుకుని లోపల బ్లాక్ చేయాలండి. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఉంచుకుని రెండవ పక్క నుండి వదలాలి. ఇలా కానీ అలోమ విలోమ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనలో ఉన్న స్ట్రెస్, హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. నాకు ఎంత హెల్త్ బాగోకపోయినా సరే ఈ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీగా చేస్తా అండి. ఇది చేస్తే నాకు కొంచెం రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుందండి. ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మా బాబు సెంటర్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేశారని వచ్చారనమాట. సరే కదా అని గుర్తుగా ఉంటుందని ఒక పిక్ తీసుకున్నా అండి. మీ అందరికీ చూపిద్దామని ఇలా అప్లోడ్ చేశానన్నమాట ఈ వీడియోలో. హోస్టింగ్ అయిన తర్వాత ఇవి ఇచ్చారంట, తీసుకొచ్చాడండి. ఈ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ సెక్షన్ అండి. నేను ఈరోజు చిట్టిగారెలు వేసుకుందామని పప్పు నానేసుకున్నాను అండి. నేనైతే మినప్పప్పునే వాడతాను, గుళ్ళంతా సేఫ్ కాదని. ఈ పప్పును కూడా సగం పొట్టును మాత్రమే కడుక్కుంటానండి. ఇలా చిట్టిగారెలు వేసేసుకుని బాబుకైతే పెట్టేశానండి. ముందు పక్కన పాలను పెట్టుకున్నాను. నేను పిల్లల కోసం అయితే రోజు పాలిస్తానండి. ఎలాగో రేపు హాస్టల్కి వెళ్ళిన తర్వాత కుదరదు కదా, అవి అంత మంచిది కాదంటున్నారు కదా అని. ఈలోపు బాబుకి టిఫిన్ పెట్టి వచ్చేటప్పటికి తర్వాత వేసినవి ఇలా మాడిపోయినాయండి. నిన్న పూజ చేసుకున్నాను కదా, ఆ అమ్మవారి అభిషేకం అండి. ఇలా పసుపు కుంకుమ గ్రంథంతో అభిషేకం చేసుకుని తర్వాత ఆవు పాలతో చేసుకున్నా అండి. ఇలా నాకు వీలైనప్పుడల్లా మంగళవారం కానీ శుక్రవారం కానీ చేస్తూ ఉంటానండి. ఎక్కువ ఈవినింగ్ టైం చేస్తానండి. ఎందుకంటే ఆయన ఆవు పాలు తెచ్చిన తర్వాత మార్నింగ్ అవి కాచి తోడంటెట్టుకుని పెరుగు, పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇలా పంచామృతాలతో అభిషేకం చేసుకుంటానండి. ఇక ఈ రోజైతే శ్రావణ శుక్రవారం కదా అని ఉదయాన్నే చేసుకున్నానండి. పెరుగు లేదు కదా అని ఇక ఓన్లీ ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేసుకున్నా అండి. మీలో కూడా ఎంతమంది ఇలా ఇంట్లో అమ్మవారికి అభిషేకం చేసుకుంటారండి? నాకు ఇలా చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.